శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఆచార్య సంతోష్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మనం చేసిన ఫస్ట్ ఎపిసోడ్ చాలా మందికి నచ్చింది. మీతో పాటు మీ వీడియోస్ మరిన్ని కావాలి అని రిక్వెస్ట్ చేశారు. సో నేను మీకు కాల్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ ఇంకొక ఎపిసోడ్ ఛాన్స్ ఇవ్వండి అని. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు. సనాతన ధర్మం కోసము అందరూ చేయాల్సినటువంటిది అది నేనే చేస్తున్నాను అంతే. అయితే మనం లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని డిస్కస్ చేసుకున్నాము. అయితే అసలు కృష్ణుడు అంటే ఎవరు, కృష్ణతత్వం అంటే ఏంటి? కృష్ణతత్వాన్ని తెలుసుకోవచ్చు, అది చెప్తాను. అది కాకపోతే ఏంటంటే పోయినసారి కొంచెం ఒక చిన్న గ్యాప్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఒకటి. అంటే కొంతమందికి కొంచెం వీడియో చూసేసి ఏదో కామెంట్స్ పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అసలు సైన్స్ లేదన్నారు మీరు అని చెప్పేసి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ఒక చిన్న మాట కూడా చెప్తాను. తప్పకుండా. అంటే సైన్స్ అనేటువంటిది ఏంటంటే వెళ్ళేటువంటి అప్రోచ్మెంట్ని బట్టి ఉంటుంది. సనాతన ధర్మం యొక్క అప్రోచ్మెంట్ వేరే, ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సైన్స్ అనుకుంటున్నటువంటి వాళ్ళ అప్రోచ్మెంట్ వేరే. వాళ్ళకు ఒక అంటే సనాతన ధర్మ అప్రోచ్మెంట్ ఎంత గొప్పదనేటువంటిదని ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను. అది ఇప్పుడు భూమి మీద నుంచి ఒక రాకెట్ వేసుకొని వెళ్ళారు వీళ్ళు. అలాగ వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల కిలోమీటర్లు కోట్ల సంవత్సరాలు వెళ్ళినా యాంగిల్లో అలా వెళ్తూ ఉంటారు అంతే. అక్కడ కొన్ని గ్యాలక్సీలు నక్షత్రాలు ఇవి చూస్తుంటారు అంతే. కానీ దాన్ని జస్ట్ కొంచెం ఇలా యాంగిల్ మారిస్తే ఇటువైపు వెళ్ళిపోతారు. మరి ఇక్కడ కనిపించింది ఇక్కడ కనిపించవు. మరి అలాగే భూమి చుట్టూరుతో అంటే మన విశ్వంలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలి అని అంటే అసాధ్యం. ప్రజెంట్ వీళ్ళు వెళ్తున్నది అదే. అంటే వీళ్ళు స్టడీ చేస్తున్నారు. అంటే స్టడీ చేస్తున్న వాడిని నేను మొత్తం తెలుసుకున్నానని చెప్పేసి అలా అంటాడు. దిస్ ఈజ్ ఓన్లీ రీసెర్చ్ అనేటువంటి చేస్తున్నారు తప్పితే సైన్స్ అంటే ఏంటో తెలుసుకోవటానికి రీసెర్చ్ చేస్తున్నారు తప్పితే వాస్తవం తెలియదు. అందుకనే వీళ్ళు తెలుసో తెలియక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మొన్న కూడా చెప్పాను. సైన్స్లో ఫాదర్ అనేవాడు ఉంటాడు కానీ మాస్టర్ అనేవాడు ఉండడు అనేటువంటిది వీళ్ళు చేతులు ఎత్తేసారు. చూడండి, వాళ్ళ యొక్క ఫ్లా అనేటువంటిది మేము ఇంతేరా అనేటువంటిది వాళ్ళు చెప్పుకున్నారు. కానీ సనాతన ధర్మం అది కాదమ్మా, అది ఒప్పుకోదు ఆ మాటని. మాస్టర్ ఉన్నాడు అంటుంది. సనాతన ధర్మం యొక్క ఇది ఎలా ఉంటుందంటే ఇదే భూమికి అలాగా సెంటర్కి వెళ్ళిపోయేసేసి నేను చెప్పాను ఒక సర్కిల్ గీసి అమ్మా ఇదిగో సెంటర్ అని ఇలా అన్నాను అనుకో, మీరేం చేస్తారు? సార్ అది కాదండి అని పెన్నుతో టిక్ పెడతారు మీరు సెంటర్ అని. ఇంకొకళ్ళు వస్తారు, అబ్బి ఇది కూడా కాదండి అని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దంతో చూస్తే మళ్ళీ పెద్దగా కనిపిస్తుంది, దానికి టిక్ పెడతారు. అది దానికి సెంటర్ పెడతారు. ఇంకొకళ్ళు వచ్చేసి మైక్రోస్కోప్ తోటి చూసి ఇంకా పెద్దగా కనిపిస్తుంది, దానికి సెంటర్ పెడతారు. ఇంకొకటి వస్తాడు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ తీసుకొచ్చి పెట్టి దానికి సెంటర్ పెడతాడు. ఇది అనంతం, ఇది పెట్టలేరు ఎవరికి కూడా. దీన్ని సూక్ష్మం అంటారు. ఈ సూక్ష్మం అనేటువంటిది అనంతమైనటువంటిది. ఈ బిందువు నుంచి ఇంత విశ్వాన్ని కూడాను తెలుసుకోవచ్చు. అంటే ఎవడైతే ఈ బిందువు తెలుసుకుంటాడో వాడు ఇవన్నీ చేయనక్కర్లా, వాడి సమస్తం తెలుస్తుంది. అందుకనే సనాతన ధర్మంలో అంటారు, ఇంకా ఏ ధర్మంలో ఎక్కడా కూడా చెప్పరమ్మ ఒక మాట, జ్ఞాన సూక్ష్మాలు అంటారు. అంటే గురువు గారు జ్ఞాన సూక్ష్మాన్ని ఇస్తారు, అంటే జ్ఞానాన్ని సూక్ష్మంగా ఇస్తారు. నేను అదే చెప్పింది, మనది ఎప్పుడు కూడా చాలా ట్విస్టెడ్గా ఉంటుంది అనేటువంటిది. అది సూక్ష్మాన్ని ఇస్తారు. ఇది అనంతమైనటువంటిది, జ్ఞానము అనంతమైనటువంటిది. ఎందుకంటే జ్ఞాన సూక్ష్మం అనేటువంటి అంత అనంతమైనటువంటిది కాబట్టి జ్ఞానం అనంతమైనటువంటిది. ఆ అనంతానికి ఎండింగ్ ఉన్నదా అంటే దట్ ఈస్ ఉంది అనేటువంటిది చెప్తారు. చూడండి, అంటే మీరు ఎప్పుడైనా చూసారా సరే ఈ జ్ఞానాన్ని? చూశాను. అంటే మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది అమ్మా. అందుకనే ఇది అందరికీ ఇచ్చేవారు కాదమ్మా, ఇది అందరికీ కూడా ఇచ్చేటువంటి వారు కాదు. ఈ జ్ఞానం అనేటువంటి దానికి అంతం ఉంది, అంటే ఆ సూక్ష్మానికి అంతం ఉందని వీళ్ళని చెప్పమన్నాడు అమ్మా. ఉన్నారా వీళ్ళల్లో ఎవరైనా తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయా? మరి ఇది ఎక్కడ ఉన్నదా అంటే మన దగ్గర ఉందమ్మా. దట్ ఈస్ ఆ జ్ఞాన సూక్ష్మాన్ని తెలిసిన వాడు మాస్టర్. మన వాళ్ళు మాకు మాస్టర్ ఉన్నాడు, మీకు లేరు మాస్టర్. చెప్పండి, వాళ్ళ ధైర్యం వాళ్ళు చెప్పలేరు. అందుకనే అన్నానమాట, వాళ్ళకి అసలు సైన్స్ తెలియదు అనేటువంటిది. ఏంటి మాస్టర్? చూడడమ్మా, ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. మనం చెప్తారు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంటే మా గురువు సాక్షాత్తు పరమాత్మతో సమానం. అంటే పరమాత్ముడికి తెలిసిన జ్ఞానం ఇంకెవరికి తెలియదు. అంటే అంత ఎటర్నల్ జ్ఞానము ఇచ్చే గురువు మాకున్నాడు అంటారు.
అంతేకాదు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్ పదం దర్శితం ఏనాం తస్మై శ్రీ గురవే నమః. ఎంత గొప్పదమ్మా చెప్పండి మరి. ఈ సకల జగత్తులో, ఈ చరాచర జగత్తులో వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమ పదాన్ని చూపించగలిగేవాడు నా గురువు అంటాడు. అంటే పరమాత్మని చూపించగలిగినప్పుడు ఏ సైన్స్ని చూపించడమ్మా. చూడండి, ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎవడో ఒక సైంటిస్ట్ బుక్ రాస్తాడు, దాన్ని వీడు రిఫర్ చేస్తాడు, దీన్ని తెలుసుకుంటారు. మనుషులు రాసినటువంటి దీన్ని వెళ్తున్నారు కాబట్టి ఈ రోజున ఇంత చండాలం చేస్తున్నారు. గాలిని పాడు చేస్తున్నారు, నేలని పాడు చేస్తున్నారు, నీళ్ళని పాడు చేస్తున్నారు, చివరికి అంతరిక్షాన్ని కూడా పాడు చేసి పడేసేసారు. చూడండి, అందుకనే వాళ్ళది సైన్స్ కాదు అని చెప్పేస్తున్నాను. అంటే ఇక్కడ సూక్ష్మంలోకి వెళ్తారు వీళ్ళు, ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచిస్తారు. అంత ఇప్పుడు ఒక టెక్నాలజీ కనిపెట్టారు, వాళ్ళు మార్కెట్లోకి రావాలి అని అంటే దాంట్లో ఎంత సూక్ష్మంగానో ఆలోచించి దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉన్నది అని అంటే దాన్ని అసలు ఎటువంటి బస్సులు బయటికి రానివ్వరు. కానీ వీళ్ళు అట్లా కాదమ్మా, ఏదైతే అది అయిపోయిందిలే. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటేనమ్మా, ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ టెక్నాలజీ అనేటువంటిది సృష్టి వేరే సృష్టికర్త వేరే. సృష్టికర్త దేవుడు, సృష్టి ఏవైనా చేసుకోవచ్చు, మనం వాడుకునేటువంటి విధంగా దాన్ని చీల్చవచ్చు, చెండాడచ్చు. వాళ్ళ స్ట్రాటజీ అంతే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇలాంటి ధోరణిలో వెళ్తున్నారు. కానీ సనాతన ధర్మం అలా కాదు, సృష్టియే పరబ్రహ్మ అన్నారు. అంటే ఇందులో గాలిని పాడు చేయడానికి కూడాను మన వాళ్ళు ఆలోచిస్తారు. గాలికి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, నీళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, నేలకి ఇబ్బంది కలుగుతుందని ఆలోచిస్తారు. అంటే ఇది సనాతన ధర్మం. అంటే వీళ్ళు ఎంతో లోతుకు వెళ్ళి దీనివల్ల పర్యవసానం ఏముంటుందో అని ఆలోచించి ఇది అవసరమైతే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వైమానిక శాస్త్రం అనేటువంటిది ఉంది, 100% కరెక్ట్, క్లియర్. ఈ పెచ్చదలకు తెలియదు. భరద్వాజ మహాముని వెళ్ళిపోయేసేసి పాదరసంతో మెర్క్యూరీ తోటి ఏదో ఎనర్జీ జనరేట్ చేశాడు అని చెప్పేసి అంటే నాసా వాళ్ళు గిలగిలగిలగా కొట్టుకున్నారు దాని మీద చాలా రకాల ప్రయోగాలు చేశారు. దాని నుంచి వేపర్ తీశారు, లేదు ఇది హజార్డియస్ అన్నారు. మన ఇండియాకి వచ్చి సాంస్క్రిట్ యూనివర్సిటీలకు వెళ్ళి ఇదేదో రాసింది మీరు ఇంకా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎందుకంటే కాంప్లెక్స్గా ఉంటుంది అది. అతను క్లియర్గా చెప్పాడు, అది రియల్. అదే నా రీసెర్చ్లో ముఖ్య భాగం అన్నమాట. ఈరోజు నేను ఏదైతే శివశక్తి అన్నానో ఈరోజు తయారు చేస్తున్నటువంటిది అదే. ప్రజెంట్ అదే ప్రోటోటైప్లో ఉంది. కాకపోతే మెర్క్యూరీతో చేయాలంటే ఆ ప్రాజెక్ట్ ₹1 అయిపోతుంది ఫస్ట్. ఎందుకంటే నాకు 10 లీటర్ల మెర్క్యూరీ కావాలి, అరౌండ్ 1 crore ఉంటుంది. అది 130 కేజీలు వస్తుంది 10 లీటర్లు అంటే. సో మెర్క్యూరీతో ఎందుకు చేసాడు, వాటర్తో కూడా చేయొచ్చు దాన్ని. కాకపోతే మెర్క్యూరీ తోటి చేస్తే ఇంత డిజైన్ వస్తే, వాటర్ తోటి చేస్తే బిల్డింగ్ అంత డిజైన్ వచ్చింది అంతే, డెన్సిటీ ఎక్కువ కాబట్టి. సో అది ఏం చేశాడో వీళ్ళకి ఇప్పటికీ తెలియదమ్మా, ఇప్పటికీ తెలియదు. అంటే వాళ్ళ వల్ల కాదు తెలుసుకోవటం. వైమానిక శాస్త్రంలో భరద్వాజుడు ఏ విధంగా ప్రొపెల్లర్స్ని టర్బైన్స్ రన్ చేస్తున్నాడో, ఎలా జనరేట్ చేస్తున్నాడో, ఎలా ప్రొపెల్లర్స్ రన్ అని వీళ్ళ జీవితంలో వీళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకే అంటుంది నేను, వీళ్ళు ఇలా వెళ్తున్నారు, మనము లోతుకు వెళ్తాం. ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలంటే చచ్చినట్టు వాడు సనాతన ధర్మంలోకి రావాల్సి. ఇక మీరు కృష్ణుడి గురించి అడిగారు. అంటే కృష్ణుడి గురించి నాకంటే తెలిసినటువంటి వారు గొప్ప గొప్ప వాడు ఆధ్యాత్మికంగా. అయితే కృష్ణుడిని నేను అబ్జర్వ్ చేసినటువంటి, మీరు సైంటిఫిక్ గా వెళ్తున్నారు అంటే అసలు ఆయన పేరులోనే ఉంది కృష్ణము అంటారు. కృష్ణము అంటే నలుపు, ఆయన పేరు కృష్ణుడు, ఆయన ఉండే కలర్ బ్లాక్, ఆయనే బ్రహ్మాండం అన్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం సార్, కానీ మనం చూపించిన ప్రతిసారి నీలం రంగులో చూపిస్తారు కదా. నీలమేఘశ్యాముడు విష్ణుమూర్తి రాముడు. ఓకే, అంటే విష్ణుమూర్తిని ఆకాశము రంగులో పోలుస్తారు బేసిక్. కృష్ణుడు అలా కాదమ్మా, కృష్ణుడిని అర్థం చేసుకోవటం ఏదమ్మా. కృష్ణుడు అంటే బ్రహ్మాండం, ఆయన ఏ రంగులో సృష్టి ఎలా ఉంటుందమ్మా, నలుపుగానే ఉంటుంది. బ్రహ్మాండం అంతా నలుపుగానే ఉంటుంది, అందుకని కృష్ణుడు నల్లగా ఉన్నాడు అన్నారు. కృష్ణుడు ఈ విశ్వంలో ఆయన మించినటువంటి సౌందర్యం ఎవ్వరికీ లేదంటారు. నల్లగా ఉంటాడు కదండి, సౌందర్యం ఏంటండి అంటారు. ఈ బ్రహ్మాండమే ఆయన ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్న సౌందర్యం అంతా అతనిలోనే ఉంటుందమ్మా. బ్రహ్మాండంలో ఉన్నటువంటి సౌందర్యం అంతా ఒక దగ్గర పెడితే ఎంత ఉంటుందమ్మా, మనం చూడగలమా, చూసామా ఎప్పుడన్నా, ఇప్పుడు మనం చూడగలమా చెప్పండి. అంతటి సౌందర్యం ఉన్నటువంటి వాడు కృష్ణుడు అమ్మా. అసలు ఆ సౌందర్యాన్ని ఎవరు కూడాను వర్ణించలేరు. ఆ రోజున వాళ్ళ అమ్మగారు పెంచిన తల్లి యశోదమ్మ, ఏం మట్టి తిన్నామంటే నోరు తెరువు అని చెప్పేసి అంటే బ్రహ్మాండం అంతా కూడా ఆయన నోట్లోనే కనిపించింది. ఆయన కృష్ణుడు అతను అవతారి అంతే, అవతారం కాదు. అందరూ మిగతావన్నీ అవతారాలు, ఆయన అంశతోటి వచ్చిన అవతారాలు.
కానీ డైరెక్ట్గా ఆయనే పుట్టేసాడు. ఆయన శంకు చక్ర గదా పద్మాలతోటి విష్ణుమూర్తి. కృష్ణుడు డైరెక్ట్గా అతనే పుట్టేశాడమ్మా. ఓకే. డైరెక్ట్గా పరమాత్ముడే పుట్టాడు. అందుకని అతను ఎవ్వరు కూడా ఈ రోజు వరకు చెప్పుకోలే. మనం చూడండి దశావతారాలు నేనే దేవుడిని అని చెప్పుకోలే. కృష్ణుడు ఒక్కడే చెప్పుకున్నాడు నేను భగవానుడిని. ఆ భగవానుడిని అని చెప్పుకున్నటువంటి భాగవతం చదివితే ఉంటుందమ్మా. అది మనం అలా కృష్ణ పరమాత్మ అని కూడా అంటాం కదా సార్. పరమాత్మ ఆయనే, భగవానుడు ఆయనే, సమస్తం ఆయనే. ఆయన కాంది ఆయన లేనిది ఎక్కడ కూడా లేదు. మనం అంటే ఇన్నొక్కడనే కదా పరమాత్మ అని పిలిచేది. అవునమ్మా. మిగతా అందరినీ కూడా దేవుడు అని అంటారు. అన్ని అవతారాలు అంతే. అది ఇప్పుడు చెప్పాను కదమ్మా, నేను మనం చెప్పాను ఇట్లా అన్నాను గౌరవ అనేటువంటి అవతారం ఎట్లానో ఈయన అంశాలు కొన్ని కోట్లు అనమాట. కృష్ణుడిని ఒక్కసారి మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి అమ్మా. ఆయన మ్యాగ్నెట్ అనమాట. ఇక మీరు అసలు వదిలించుకోలేరు ఆయన. అసలు ఆయన అట్లా లాగేస్తాడు అనమాట. పిచ్చోళ్ళు అయిపోతారు. మీరు కృష్ణుని చూడకుండా ఉండలేరు, కృష్ణుడి పేరు చెప్పకుండా ఉండలేరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శ్రీకృష్ణ. అసలు మీరు ఏ భగవంతుడైనా వెళ్ళి చూడండి, వెళ్ళి నమస్కరించుకొని భక్తిభావంతో వస్తారు. అసలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, అయ్యి కావాలి అని చెప్పేసి అంటారు. మనం ఒక్కసారిగా ఆయన మీద ప్రేమ అనేటువంటిది వెళ్ళిపోతుంది. అది ఎంత ఏ స్థాయిలోకి పీక్స్లోకి వెళ్ళిపోతుంది అంటే అసలు మనం పిచ్చోళ్ళం అయిపోతాం. కృష్ణుడి పేరు చెప్తే పిచ్చోళ్ళు అయిపోతారు. ఇంకప్పటి నుంచి మీ ముందు ఎవరైనా కృష్ణుడి పేరు ఎత్తారనుకోండి, మీకు ఇంకా పూనకం వచ్చేసినట్టు అయిపోతుంది అన్నమాట. అది కృష్ణుడు అంటే అంత ఇదమ్మా. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీరు మామూలు మనిషి కావడం చాలా కష్టం అయిపోయింది. కృష్ణుడి గుడిలోకి వెళ్ళండి, ఆ కృష్ణుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్కసారి చూడండి మీరు. అసలు ఆ తన్మయత్వం, ఆ క్షణంలో ఉండేటువంటి ఆ తన్మయత్వం, ఆ పారవస్యం అనేటువంటిది వేరమ్మది. సో కృష్ణుడి గురించి వర్ణించడం అని చెప్పేసి అంటే అసలు అది ఏదో మనం చాలా చిన్నవాళ్ళం. సో తను పరమాత్మ. కృష్ణుడి గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇక్కడ ఉన్నా కానీ మళ్ళీ చెప్పుకుందాం అమ్మా. దానికి తప్పకుండా అసలు చాలా పెద్ద సబ్జెక్ట్ కృష్ణుడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు సార్, అభ్యంతరకర విషయాలు. కృష్ణుడు 16,000 మంది గోపికలతో ఉన్నారని, అంతమంది భార్యలు ఉన్నారని ఇతర మతాల వారు ఒక వాడకూడని పదజాలం కూడా ఆయన్ని వాడారు. నేను ఆ పదాన్ని నేను మీకు చెప్పలేను. చెప్తానమ్మా. అది మొన్న ఎవరో పెట్టాడు, ఒకరు వ్యభిచారి అని చెప్పేసి పెట్టాడమ్మా. విన్నారా? నేను ఆ మాట అన్నవాడి నాలిక అక్కడికక్కడ ఎందుకు తెగిపోలేదో అనుకున్నానమ్మా. నేను కృష్ణుడి గురించి తెలుసుకోకుండా, పరమాత్ముడి గురించి తెలుసుకోకుండా వాడిది మత పిచ్చిలో ఉండిపోయేసేసి ఆ మాట అన్నట్టు వాడి నాలిక ఎందుకు తెగలేదా అని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఎవరెవరు నన్ను ఏ విధాలుగా కోరుకుంటారో వారికి నేను ఆయా విధముగా నేను అనుగ్రహిస్తాను, కానీ ఎవరి మీద కూడా ద్వేషము లేదు, అనురాగము కూడా లేదన్నాడు. చూడండి, ఆ పాయింట్ అర్థం కాక వీడు పిచ్చోడు అనుకోడు. ఆయనకి ఏదో పిచ్చోడు అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే ఈయన గురించి తెలియదు కాబట్టి అలా అన్నాడు. తెలుసుకుంటే ఆ మాట అన్నాడు కాబట్టేసేసే. ఎందుకంటే ఆయనకి ఇతని మీద ప్రేమ ఉంటుంది. రెండోది అనురాగము కూడా ఉండదు అన్నాడు. అనురాగం ఉండదు, ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. ప్రేమకు అనురాగానికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రేమ అనేటువంటిది ఏంటంటే, ప్రహ్లాదుడు ఉన్నాడు, అన్నాడు నాకు ఏదన్నా కొట్టింది అని అంటే నిన్నే కదా కొట్టినట్లేదు. నాకేదన్నా ఇప్పుడు మన కాళ్ళు కాలుతాయమ్మా, మనం ఏం చేస్తాము, సేఫ్టీకి చెప్పులు వేసుకుంటాం. ఏదైనా పట్టుకుంటున్నాం, అది కాలిద్ది అనుకుంటే ఏదన్నా క్లాత్ పట్టుకుంటాం. ఎందుకు? వీటన్నిటి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, వీటికి ఏం జరగకూడదని కదమ్మా. నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను, నా శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని నేను ప్రేమిస్తాను అన్నట్లుగా ఈ బ్రహ్మాండంలో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తాడు. అది అంత చిన్నపిల్లవాడిన ప్రహ్లాదుడు గమనించాడు. నాకేది జరిగినా నువ్వే కదా, నీకే కదా, నేనెందుకు భయపడాలి, జీవము నీవే కదా, నన్ను బ్రోచే భారం నీదే కదా అని ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాడు. అది పరమాత్మ మీద కాన్ఫిడెన్స్ అంటే. అదే మన రామదాసు ఉన్నాడు, భక్త రామదాసు, ఆయన అన్నీ చేసాడు. 4 దెబ్బలు పడినాయి. ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పేసి అన్నాడు. తర్వాత తెలుసుకొని, అయ్యా అబ్బా తిట్టితే నేను ఆయాస పడవలదు, అబ్బా ఈ దెబ్బలకు ఓర్చుకోలేక అలా అన్నానయ్యా అని చెప్పేసి అన్నాడు. అంటే ఇతనిది అనురాగం. ఇప్పుడు చూడండి, భార్య నేను ప్రేమిస్తున్నా అంటాడా, ఓకే అంటాడు. కొంచెం పప్పులో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, నా పిల్లవాడిని నేను ప్రేమిస్తున్నా అంటాడు. వాడు ఏమైనా తప్పు చేసి కూడా లాగి చూడ పీక్తాడు. అది ప్రేమ కదా, అనురాగం ఉన్నది. అంటే పరమాత్మునికి అదెమ్మ ఉన్నది, అనురాగం లేదని స్పష్టంగా చెప్పాడు. అంటే నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే ఒకలాగుంటాను, అలా చేస్తే ఇంకోలాగుంటాను అని చెప్పలేదమ్మా. చూడండి, క్లియర్ కట్లో చెప్పాడమ్మా భగవద్గీతలో. అతను ప్రేమిస్తాడు తప్ప ఎవరిని ద్వేషించడు, శిక్షించడు. కానీ
ధర్మము తప్పినటువంటి దగ్గర ఆయన ఎంటర్ అయిపోయేసేసి సర్జరీ చేసి వెళ్తాడు అంతే. అది అది కోపంతో కాదు, ద్వేషంతో కాదు, ఇంకోటితో కాదు. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు కూడా ఆయన ద్వేషంతో ఏమి చేయలే, వాళ్ళకి చెప్పి చూశాడు. అంటే మెడిసిన్ వేయడానికి చూశాడు, వాడు వినలా, వచ్చాడు అర్జునుడు అనే టూల్ తీసుకొచ్చి వేసి పడేసేసాడు. ఇలా అలాంటిది అది కృష్ణ పరమాత్మ అనేటువంటిది. ఈ గోపికలు అనేటువంటి వాళ్ళతోటి ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటే ఆయన తత్వాన్ని అర్థం చేసుకోకపోవడం. అది ఏం జరిగింది ఈ విషయాన్ని చాలా మంది స్వామీజీలు కూడాను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. అంటే కృష్ణుడు చెప్పాను కదమ్మా, అంతటి సౌందర్యవంతుని పొందాలని ఎవరు అనుకోరు. వాళ్ళు మోహించారు కృష్ణుని. వాళ్ళకి తెలియలే ఏం చెయ్యాలనేటువంటి తెలియలే. అతను మానవుడు అంత అందగాడు, అంత ఇదిగా ఉన్నాడు అనేటువంటి దాంట్లో వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆండాలమ్మ తల్లి అనేటువంటి ఆమె వాళ్ళకి మెయిన్ అనమాట. ఆమె చెప్పింది ఇలాగా, అమ్మవారి వ్రతం అనేటువంటిది ఒక చేయండి మీరు 40 రోజుల పాటు ఇలాగా రోజు చల్లనీళ్ళలో స్నానం చేసి వచ్చి ఇలాగ వ్రతం చేయండి అని చెప్తే వాళ్ళు అలా చేశారు. ఇంకా చివరి రోజు ఇంకేముంది, రేపటితోటి కృష్ణుడు నా వశమైపోతాడు అనుకున్నారు అందరు కూడా. అనుకుని వాళ్ళకి ఒళ్ళు కన్ను మిన్ను కానరని చూసారేమో అది. అలాగే వాళ్ళందరూ కూడా ఆ నదిలో స్నానం చేస్తున్నారు, నగ్నంగా చేస్తున్నారు వాళ్ళు. కృష్ణుడికి అర్థమైపోయింది అది. చాలామంది వర్ణించేది అంటే వరుణదేవుడిని అవమానించారంటారు, కానీ కృష్ణుడే సమస్తం. ఈ గాలి నీరు సమస్తం అతనే, ఆ నీరు కూడా అతనే. వాళ్ళకి అర్థం చేయించాలనుకున్నాడు నేను ఎవరు. ప్రతిదీ ఆయన లీల, కృష్ణ లీల అంటే నేను ఎవరు తెలియజేయటం కోసం చెప్పింది లీలమ్మ. ప్రతిసారి కూడా నేను ఎవరు అని తెలియజేయడానికే చెప్పారు ఆయన. వాళ్ళకి తెలియచేయాలి అంటే నేను వేరే అనుకుంటున్నారు, ఈ గాలి వేరే అనుకుంటున్నారు, ఆ నీరు వేరే అనుకుంటున్నారు, అది కాదు అని. అప్పుడు ఆయన వాళ్ళ చీరలన్నీ తీసుకెళ్ళి చెట్టు పైన కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే వీళ్ళందరూ వచ్చారు, కృష్ణ మాకు అంటే వచ్చి తీసుకోండి మీరు. ఏంటి అది నేను కాదనుకున్నారా? మీరు ఎక్కడైతే స్నానం చేస్తున్నారో అది చాలా చాలా అపరాధం అలా స్నానం చేయడం. అది నేను కాదనుకున్నారు, గాలి నేను కాదనుకుంటున్నారు, ఇది నన్ను అనుకుంటున్నారా? మొత్తం అంతా కూడా ఒకటే, నేనే. కాబట్టి నేనెవరో నువ్వు తెలుసుకుంటానికి మీరు అలాగనే వచ్చి నా దగ్గర నాకు ఆ క్షమాపణ చెప్పుకొని 2 చేతులు పైకెత్తి క్షమాపణ చెప్పుకొని ఒక్కొక్కరు చీర తీసుకురాడు అన్నాడు. అప్పుడు వారికి జ్ఞానోదయం అయిన తర్వాత అన్నాడు, మీరు నన్ను కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారు? మనిషిని కాదమ్మా, మీరు కోరుకునేది ఒక పరమాత్మని కోరుకున్నారు. పరమాత్ముడిని మీరు ఎప్పుడు మీరు కోరుకున్నది మీ దగ్గర ఉంటుంది. ఇంతకాలం వ్రతం చేస్తున్నారు కాబట్టి ఆయన మాట తప్పడు. మీ దగ్గర ఉంటుంది. ఏముంటుందంటే నా చైతన్యం ఎప్పుడు అంటే ఆ చైతన్యాన్ని వాళ్ళకి శాశ్వతం చేశాడన్నమాట. ఆ చైతన్యం అంటే పరమాత్మని చైతన్యం అంటే ఇప్పుడు నా ప్రాణం ఉంది, నా శరీరం అంతా కూడా ఉంది, నాలో ఉన్న చైతన్యం నా శరీరం అంతా ఉంది, ప్రతి కణములో ఉంది, కణము బయట ఉంది, కణము లోపల కణము బయట సమస్తం అంతా వ్యాపించి ఉంది. అలాగనే ఈ బ్రహ్మాండం అంతా కూడా కృష్ణుని యొక్క చైతన్యం ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది. అది ఎలా ఉంటుంది అని అంటే కొన్ని కోట్ల సూర్యుల వెలుగుతోటి ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఒక సూర్యుడు లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, మీ చుట్టూరుతో అదే ఉంటుంది కదమ్మా. అలాగే ఇదంతా ఉంది. కాకపోతే ఇప్పుడు మనకు కనిపించదు ఈ కళ్ళకి. ఒకవేళ కనిపించింది అనుకో, మీరు నాకు కనిపించదు, నేను మీకు కనిపించు, ఇదంతా వెలుగే ఉంటుంది అంతే. అది చైతన్యం. ఆ రోజున వారికి ఆ చైతన్యాన్ని శాశ్వతం చేశాడు ఆయన. చూడమ్మా, శాశ్వతం చేశాడు. అప్పుడు వాళ్ళు ఆ యొక్క పారవస్యంలో చేసినటువంటి డ్యాన్స్ దాండియా ఆ చేస్తున్నప్పుడు ఆ చైతన్యం పక్కనే ఉంది, ప్రతి గోపికకు పక్కనే ఉంది. కాబట్టి ప్రతి గోపికకు పక్కన కృష్ణుడు ఉన్నాడు. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కృష్ణుడిగా విడిపోవటం కాదు, అసలు సహజంగానే అంతా వ్యాపించి ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుని చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆ కృష్ణ చైతన్యం చూస్తున్నారు. మీరు చూస్తారా చైతన్యాన్ని? చూస్తారా చెప్పండి? పరమాత్మని చూస్తారా? చూడొచ్చు. చూస్తారా అంటున్నాను, చూపిస్తానంటున్నాను తప్పకుండా ఆ చైతన్యాన్ని. అంటే మొన్న మీరు అన్నారు కదా, భగవంతుని చూస్తే తట్టుకోలేము. కాదమ్మా, భగవంతుని చూస్తుంటే ఉండే ఆనందము సహజంగా ఆనందము, మహదానందము, బ్రహ్మానందము, పరమానందము. పరమాత్మని చూసిన రోజున ఉండేటువంటి ఆనందాన్నే పరమానందం అంటారు. అది మీరు చూడొచ్చు. అది ఎంత ఆనందం ఉంటుందంటే చెప్పాను కదమ్మా, అసలు కృష్ణుని చూస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అసలు అది చూడొచ్చు. మీరే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు. ఇదేనమ్మా సనాతన ధర్మంలో ఉన్నది. చెప్పారు కదా, మీకు భగవంతుని చూపించేటువంటిది ఉంది. చెప్పాను కదా, గురువు పరమాత్మని చూపిస్తాడు అనేటువంటిది. అది మీరు భగవంతుని ఎలా చూడవచ్చో కూడా సనాతన ధర్మంలో ఉందమ్మా. అంతేగాని భగవంతుడు ఎక్కడో ఉన్నాడని గుండెలు బాదుకొని దేవుడా 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 అని చెప్పేసి చర్చిల్లోకి వీడికి వెళ్ళిపోయి ఏడవటం ఏంటమ్మా? పరమాత్మను చూసినప్పుడు పారవస్యం ఉండాలి, ఏడవటం ఏంటి చండాలంగా?
నవ్వు వస్తుంది. ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు, ఇట్లా పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్ళు గారుస్తూ ఉంటుంటారు. ఇదంటారు అసలు. వాళ్ళని చూస్తే భలే జాలి వేస్తుంది నాకు. పరమాత్మని చూస్తే పారవస్యం ఉండాలి, పరమానందం ఉండాలి. అలా చూడాలంటే ఏం చేయాలో సనాతన ధర్మంలో చెప్పండి. మీరు పరమాత్మను చూడాలంటే మీరు ఏం చేయాలి? ఏం చేయాలి సార్? సింపుల్, ఉపవాసం అంటారు. ఓకే. అంటే ఉపవాసం అంటే చాలా మందికి తెలియదు. ఉపవాసం అంటే లేదండి వాళ్ళని భోజనం చేయను, 1 లీటర్ పాలు తాగుతాను, 2 కేజీలు ఫ్రూట్స్ తింటాను అంటారు. అది కాదమ్మా ఉపవాసం అంటే. ఉపవాసం, వాసం అంటే నివాసం, ఉపనివాసము. ఏంటి ఉపనివాసం అంటే? ఇది బాహ్య ప్రపంచంలో ఇప్పుడు మనం నివసిస్తున్నాం. మన మనసు అనేటువంటిది ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా మొత్తం అంతా చూస్తూ ఉంది. ఇది బాహ్య ప్రపంచంలో మనసు నివసిస్తుంది. ఈ మనసు ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి ఉప ప్రపంచంలో నివసిస్తుందో, అంటే మన చైతన్యం, ప్రాణం, చైతన్యం మనం ఇక్కడ ఉంది, బయట ఉంది. కానీ ఈ కళ్ళకి ఈ చైతన్యం కనిపించట్లేదు. కానీ మన లోపల ఉంది చైతన్యం. ఆ చైతన్యాన్ని చూడటం, ఆ చైతన్యంలో ఉండటం. బాహ్య ప్రపంచం అంటే బాహ్య చైతన్యంలో ఉండనాము. అంతర్చైతన్యం అంటే ఉప ప్రపంచం అనేటువంటి ఇక్కడ ఈ చైతన్యంలోకి ఉండటాన్ని ఉపనివాసము, ఉపవాసం అంటారు. మరి ఎలా ఉండగలరు అక్కడికి వెళ్ళి? అలా ఉండాలి అని అంటే చేయాల్సినటువంటిది ఉపవాస దీక్ష చేయాలి. ఉపవాసంలో ఒకరోజు ఉంటారు. ఆ ఉపవాసంలో ఉండటం కోసం ఒక దీక్ష చేయాలంటే మనల్ని మనము సరి చేసుకోవాలి. దీనికోసం ఒక స్టోరీ చెప్తాను. అదేంటంటే ఒకనొక రోజుల్లో ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు చాలా కాలం పాటు శిష్యరికం చేసి గురువుగారు నాకు ఇప్పటిదాకా ఉపదేశం చేయలేదు, మీరు ఎప్పుడు చేస్తారనంటే, సరేరా ఒక పని చెయ్యి, ఈ సృష్టిలో ఈ భూమి మీద కనీసము పనికిరాని వస్తువు ఏదో కనుక్కొనిరా, నీకు నేను ఉపదేశం చేస్తా అన్నాడు. ఇంకా వెళ్ళాడు, మొత్తం చూస్తున్నాడు పంది, దీనికి ఫలానా, ఇది ఫలానా పులి, దీని వెంట్రుక పనికి వస్తుంది, దీని గోరు పనికి వస్తుంది, దీని చర్మం పనికి వస్తుంది, అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. అలా ఒక రోజున ఒక రాజ్యానికి వెళ్తే అక్కడ రాజుగారి కుమార్తెకి పుట్టినరోజు చాలా ధూమ్ధామ్గా చేస్తూ ఉంటే ఈయన కూడా వెళ్ళాడు, బ్రాహ్మడు కదమ్మా, పిలిచారు. చక్కగా పంచభక్ష పరవణాలు తిన్నాడు, అంతా అయిపోయింది. సాయంత్రం వెళ్ళాడు, ఆయనకి మోషన్స్ చెప్పింది. చూశాడు, మలం ఏంది ఇంత చండాలని వాసన వస్తుంది, ఇది పంది మలము, కోడి మలము, అన్ని మలాలు కూడా ఎరువుగా పనికొస్తాయి. మనిషి మలం ఏ చెట్టు మీదన పడితే, అది మొక్క మీదన పడినా అది మాడిపోతుంది. ఓహో, మనిషి మలం పనికిరాందని రాసుకుంటున్నాడు అతను. అది మలం మాట్లాడిందంట, ఒరి దుర్మార్గుడు ఎంత పని చేస్తున్నారు అని. కొద్ది గంటల క్రితం నేను మంచి సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి ఒక ఆహార పదార్థంగాను, ఎంత స్వీట్గా ఒక లడ్డూగాను ఉన్నానురా. నీ శరీరంతో కొద్ది గంటలు సహవాసం చేయటం వల్ల నాకు ఈ దుర్గతి పట్టిందిరా. నీ శరీరం పనికిరాంది, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడైనటువంటి చైతన్యము కూడాను యోగ నిద్రలోకి వెళ్ళిపోతుందిరా నీ దెబ్బకి, నీ శరీరం రా పనికిరాంది అన్నాడు. అప్పుడు ఆ జ్ఞానం అంటే మన వాళ్ళు జ్ఞానం ఇలా నేర్పిస్తారన్నది, జ్ఞానం సూక్ష్మం అంటారు. అప్పుడు గురువు గారికి వెళ్ళి చెప్తే, ఇదిరా, సో నిన్ను నువ్వు సరి చేసుకున్నారు. అంటే మనము తినేటువంటి ఆహారం, ఇప్పుడు జనరల్గా మాంసాహారం తింటారు, అది మన శరీరంలో 72 గంటల పాటు ఉంటుంది. కానీ 5-6 గంటలకు కూలిపోతుంది. అందుకనే మదపు కంప కొడుతూ ఉంటుంది అన్నమాట శరీరం కూడా, చెమట కూడా. అలాగే వండిన ఆహారాలు తిన్నామనుకున్నాం, అది బయటికి రావాలంటే 12 గంటల పైన పడుతుంది. కానీ 4-5 గంటలు 6 గంటలు అది కూడా కుళ్ళిపోతుంది బేసిక్గా. అందుకని మన శరీరము కానీ ఇది కానీ మళ్ళీ ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. కానీ రా ఫుడ్, ఫ్రూట్స్, వండని పదార్థాలు, పచ్చి కాయగూరలు తినండి, అది ఏంటంటే కొళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ 8 గంటల్లో బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఆ బాడీ అనేటువంటిది ఫుల్ నీట్గాను మంచి స్మెల్ తోటి ఉంటుంది. ఆ స్మెల్ అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకి బయట ఎక్కడ దొరకదు. ఆ సెంట్ కూడా దొరకదు, అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ విధంగా ముందు శరీరాన్ని ప్రతిదాన్ని కూడా ఫస్ట్ చేయాలి. ఇదే దీక్ష అనేటువంటిది. పెద్దగా ఏమి చేయాల్సిన పని లేదు. అంటే శరీరం అనేటువంటిది క్లీన్గా ఉండాలి, ఎటువంటి దుర్గంధం లేకుండా ఉండాలి శరీరంలో, లోపల బయట మొత్తం అంతా కూడా అది చేయాలి ఫస్ట్. అలా చేసినప్పుడు మన చైతన్యం మళ్ళీ తిరిగి లోపల ఇదైపోతుంది అనమాట. ఇప్పటివరకు ఏముందంటే షట్ డౌన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది, అది ఏదో ఉన్నామంటే ఉన్నట్టుగా. అలా కాదు, ఆ చైతన్యం ఇప్పుడు ఇదవుతుంది. ఆ తర్వాత శంఖ ప్రక్షాళన అంటే యోగాలో వస్తుంది అనమాట. శంఖ ప్రక్షాళన ద్వారా
మొత్తం అన్ని పేగులతో సహా మొత్తం అన్ని క్లీన్ చేసేసేయాలి. ఇక ఉమ్ము కూడా మింగటానికి లేదు. అలాగా బాడీ తయారు చేయాలి. ఇది ఇలాగ వెళ్ళటం కోసం మీకు 15-20 రోజులు శరీర తత్వాన్ని బట్టి 20 రోజులు 40 రోజులు పడుతుంది. ఆ రోజున గోపికలు చేసింది అది. ఆ వ్రతంలో చేసింది అదే అనమాట వాళ్ళు. ఓకే. సో ఎప్పుడైతే మీరు అలాగా ఉన్నటువంటి రోజున ఇక అప్పుడు మీరు పరమాత్మని చూడాలన్నట్టు. యు ఆర్ రెడీ ఏబుల్ టు సీ ద గాడ్. మీరు పరమాత్మను చూడటానికి ఇప్పుడు పిలవండి ఆయన. మీరు పరమాత్మ ఈ చైతన్యాన్ని ఇక్కడ చూడాలనుకుంటున్నాను. నేను ఇంత చండాలం పెట్టుకుని నేను చూడాలనుకోవడం కుదరదు. చూడాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఆయన యొక్క పారవస్యంలోకి వెళ్ళి భజన అంటే సాధన చూడాలి అనుకుంటున్నానని అసలు వెళ్ళండి. శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ బృందావన చంద కృష్ణ రాధే గోపాల్ బోలో శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ బృందావన చంద కృష్ణ రాధే గోపాల్ రాధే గోపాల్ రాధే గోపాల్ అనండి. వెళ్ళండి ఆ పారవస్యంలోకి వెళ్ళండి. ఏమవుతుందంటే కొంచెం సేపటికి మీరు ఆకలితో ఉంటారు. ఆ రోజు నేను తినరు, ఇంకేం తినకూడదు. శంఖప్రక్షాళన అయిపోయిన తర్వాత కొంచెం సేపటికి ఆ ఆకలికి ఏమవుతుందంటే మీకు సహజ సిద్ధంగా చెవులు దెబ్బిళ్ళు ఎత్తేస్తాయి. ఆకలికి చూసారు మీరు ఆకలికి చెవులు మూసుకుపోతుంది. చెవులు దెబ్బిళ్ళు ఎత్తిపోతాయి. కొంతసేపటి చర్మం కూడా మందబారిపోతుంది. నాలిక పిడచకట్టుకుపోతుంది. అది అలా ఉండి మీరేమో ఈ పారవస్యంలో ఉంటారు. పరమాత్మని పారవస్యంలో ఉండిపోతారు. కానీ మీకు జ్ఞానేంద్రియాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో సెన్సర్స్ ఒక్కొక్కటి షట్ డౌన్ అవుతూ వచ్చేసి అన్నీ షట్ డౌన్ అయిపోతాయి. మీరు మాత్రము ట్రాన్స్లో ఉంటారు. ఈ మనసు ఇప్పుడు ఏమైతే ఉందో బాహ్య ప్రపంచంలో ఉండి చూస్తున్న మనసుకి ఇప్పుడు ఏం అర్థం కాదు. బయట షట్ డౌన్ అయిపోయింది. ఏం చేస్తుందంటే అప్పుడు లోపల ప్రపంచంలోకి వెళ్తుంది. గతములో చూడనటువంటి చైతన్యాన్ని చూస్తుంది అన్నమాట. ఎప్పుడైతే పరమాత్మ చైతన్యం ఎప్పుడైతే చూస్తుందో మనకు ఒక్కసారిగా ఇవన్నీ జస్ట్ ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ ఇంద్రియాలను ఒక్కసారిగా ఓపెన్ అయిపోగానే అప్పుడు మీకు ఇంకేం కనిపించదు. మీకు కొన్ని కోట్ల సూర్యుల యొక్క కాంతి అనమాట. మీ సూర్యుడిలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అంతే ఉంటుంది. అది చూస్తుంటే ఎంత ఇదిగా ఉంటుందంటే మనం ఒక సూర్యుడిని మనము అలా చూడలేము. కానీ అసలు ఒక సూర్యుడు ఏంటి, కొన్ని కోట్ల సూర్యుల వెలుగు ఒక మెరుపు ఉంటే చూసారమ్మా, అంతకంటే బ్రైట్ అనమాట. అది చూస్తుంటే అసలు మీరు ఎంత బాగుంది, ఆహా ఇంకా చూడాలి ఎంతసేపు చూసినా మీకు తనివి తీరదు. ఆ టైంలో మీకు ఒక అద్భుతమైన శబ్దం వినిపిస్తుంటుంది. ఆ శబ్దం మీరు ఎప్పుడు విని ఉండరు. మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా ఆ శబ్దాన్ని మీరు తెప్పించలేరు, సమస్య లేదు. ఆ టైంలో వచ్చే స్మెల్ ఉంటుందమ్మా, అద్భుతమైనటువంటి స్మెల్. నాలుక మీద అద్భుతమైనటువంటి రుచి, మనకేదో ఒక అద్భుతమైనటువంటి ఒక స్పర్శ శరీరానికి. అంటే ఇంతకుముందు అలాంటి అనుభవం ఎప్పుడు ఉండదు. అదే పరమాత్మను చూసిన అనుభవం. మీరు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకపోతే మీరు రోజుల తరబడి అలానే ఉండిపోతారు. ఎవరైనా వచ్చి అలా డిస్టర్బ్ చేశారంటే టక్మని మీరు గనక వచ్చారంటే అదేదో ఒక సెకండ్ కనిపించిపోయింది అన్నట్టుగా ఉంటుంది. ఒక్క సెకండ్. ఎందుకంటే నేను ఏది ఎవరో చెప్తే నమ్మనమ్మా, అది ప్రాక్టికల్గా ఉంటుంది. నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. అది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అది నేను సిద్ధ సమాధి యోగా చేస్తున్నాను. అంటే నాకు యాక్చువల్గా విపరీతమైనటువంటి కోపం ఉండేది. అంటే చెప్పాను కదా, మా డీప్ వెళ్ళటం అనేటువంటిది. అది అలాగే నేను ఏదన్నా ఆలోచిస్తూ ఉన్నా, ఏదన్నా పని చేస్తూ ఉన్నా అంత డీప్కి వెళ్ళిపోతాను. ఎవరైనా వచ్చి సంతోష్ అని పలకరించారంటే అంత సర్రని వచ్చేసేసిద్ది అనమాట. అక్కడి నుంచి ఒక్కసారి నరాలు చిట్లిపోయాయి. నాది ఎదురుగా ఏదో దాన్ని పగల కూడా చేసేవాడిని, ముక్కలు చేసేవాడిని. అప్పుడు చేసి ఎందుకు పలకరించేవాడిని. అందుకే నన్ను పలకరించడానికి భయపడిపోయేవాడు అందరూ. ఎవరి పనైనా నా దగ్గర చేయించుకోవాలని వస్తే వాడు అక్కడ కాపలా కాసేవాడు, నన్ను డిస్టర్బ్ చేయనీయకుండా. వాళ్ళు అక్కడ క్యూ కట్టి ఉండేవాళ్ళు అనమాట. అది ఒరే బాబు నీకు అవసరమైతే ఇంక డబ్బులు ఇచ్చి పంపిస్తాను, ముందు వెళ్ళిపోరని పంపించేవాడు అనమాట. మా నాన్నగారు ఏంటంటే అప్పుడు, అరే నీకు ఇంత కోపం ఉన్నది, ఇలా కాదు సిద్ధ సమాధి యోగా చెయ్యి అంటే మా నాన్నగారి మాటను నేను ఎప్పుడు విలువిస్తాను. అప్పుడు సిద్ధ సమాధి యోగా చేశాను. తర్వాత అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ AMC అనమాట. ఎర్రగొండపాలెం దగ్గర ఋషి ఆశ్రమం ఉంది, చీకటేగల పాలెంలో, మన గుండ్లకమ్మ నది పక్కన. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా శంఖ ప్రక్షాళన చేశారు. మొత్తం అన్నారు మీరు ఉమ్ము కూడా మింగడానికి లేదన్నారు. సరే అన్నారు. ఇక డ్యాన్స్ వేస్తున్నారమ్మా. అసలు ఒక 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. ఒక అడుగు ఇక్కడ పడితే ఒక అడుగు అక్కడ పడుతుంది. ఇదే శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ చేస్తూనే ఉన్నాం. ఇంకా 3 రోజులు అయిపోయింది, 3 days, 3 రోజులు 72 గంటల పాటు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము.
ఆ తారతమ్యంలోకి ఆ పారవస్యంలోకి వెళ్ళి 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 అక్కడ పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి అక్కడ, పెద్ద ఇదనమాట అది, ఆ ఋషి ఆశ్రమం రౌండ్గా ఉంటుంది. ఇంకా అక్కడ కుప్పకూలిపోయాను అట్లాగా. ఆ కుప్పకూలిపోతే అదే ఆ ఆ వెలుగు చూస్తూ ఉండిపోయాను. అది అందరూ వచ్చేసి మాస్టర్ని పిలిచారు. మాస్టర్ అబ్బాయికి ఏమైపోయింది చూడండి, 3 రోజులు నుంచి ఏం తెలియలేదు, నాలో పడిపోయాడంటే ఆయన వచ్చి నా కళ్ళల్లో చూసి, చూడండి అమ్మా ఆయన కళ్ళల్లో ఆ వెలుగు చూడండి ఒకసారి, అదృష్టవంతుడు సాక్షాత్ పరమాత్మను చూస్తున్నాడమ్మా అతను అని అంటే, నన్ను పెద్ద స్వామీజీని చేసి పడేసేసారు అక్కడే. అందరూ వచ్చి రౌండ్గా కూర్చున్నారు. అన్నారు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఆయన అని. ఆ తర్వాత ఒక అతను రిటైర్డ్ డిఎస్పీ అనమాట. ఆయన ఒక దగ్గరగా 65 ఏళ్ళు ఉంటుంది ఆయన వయసు. ఆయన ఆయన తట్టుకోలేక వచ్చి హక్ చేసేసుకున్నారు నన్ను. హక్ చేసుకుని ఏడ్చేస్తున్నాడు ఆయన. ఏంటంటే నాకు ఇంత వయసు వచ్చింది, నాకు ఇంకా భాగ్యం లభించలేదు ఏంటా అని చెప్పేసి ఏడుస్తున్నాడు. నేను అప్పుడు ఆ దీంట్లో బయటకు వచ్చేసి నా కళ్ళు తెరిసే ఉన్నాయన్నమాట. అలాగే వచ్చింది. మాస్టర్ వచ్చి అడిగాడు ఏం జరిగింది అంటే, ఏమో మాస్టర్ ఒక అద్భుతమైనటువంటి కాంతి, అది అలాగా చూస్తూ ఉండిపోయాను, అది ఒక్క సెకండ్ అలాగా కనిపించింది అన్న. ఒక సెకండ్ కాదు బాబు, నువ్వు 3.5 గంటల నుంచి అంతే ఉన్నావు అన్నాడు. అనుకున్నాను పరమాత్మని చూడటం అంటే ఇందుకోసమనా తహతహలాడేది పరమాత్మను చూడటానికి వీళ్ళందరూ కూడాను. అమ్మా అసలు అది వర్ణనాతీతం అన్నమాట అమ్మా అన్నాడు. నువ్వు అనుభవించింది ఇప్పుడు పరమానందాన్ని నువ్వు అనుభవించావయ్యా, నువ్వు అన్నిటికంటే గొప్పది అని. అమ్మా చూడమ్మా, ఆ రోజున ఈ గోపికలు అనుభవించింది కూడా నా పరమానందాన్ని. ఆ పరమానందములో పరమాత్మని చూస్తూ పరమాత్మతో పాటు లీనమవుతూ పరమాత్మ చైతన్యములో వారు నృత్యం చేశారమ్మా. భాగవతంలో అదే చెప్పున్నారు. అందరి దగ్గర కృష్ణుడు ఉన్నాడు, అందరి దగ్గర ఆ చైతన్యం, అంటే ఇదంతా కూడా నువ్వు ఉన్నది, వారు ఆ చైతన్యంలో డ్యాన్స్ వేశారమ్మా. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక క్రియని పట్టుకొని ఎదవలు వచ్చి రాసలీలలు చేశాడని చెప్పేసి దాన్ని వ్యభిచారం కింద చిత్రీకరిస్తారేమ్మా. వాడు ఏమైపోతాడు, వాడు ఏమైపోతాడు, వాడు దుర్మార్గుడు కదమ్మా. అది అంటే తెలియక మాట్లాడా లేదంటే అహంకారంతో మాట్లాడా. ఇప్పుడు మన కొంతమంది మెసేజ్లు పెట్టారు, వాళ్ళకి అహంకారం. ఈ అహంకారం అనేటువంటిది ఎంత డేంజరస్ అంటేనమ్మా, మన వాళ్ళు అంటారు గర్వం ఉండకూడదు అంటారు. ఊరికి నేను చెప్పలేదమ్మా, గర్వము అహంకారము ఎంత డేంజరస్ అంటే వాడు నాశనం అయిపోతాడు. రీజన్ ఏంటంటే ఇదిగో ఇంకో జన్మ లేదు అని నమ్మే వాళ్ళకి ఇది అసలు వర్తించదు, వాళ్ళకి అది మనది ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం, జన్మలు ఉన్నాయి అనేటువంటిది. ఈ రోజుకి నేను ఎన్ని లక్షల జన్మలు ఎత్తున్నాను. జనకుడు ఉన్నారు కదమ్మా, సీత ఫాదర్, ఆయనకి 72 తరాల ముందు ఉన్నటువంటి అతను పతంజలి యోగం అనేటువంటిది. అతనికి రీసెంట్గా 100 సంవత్సరాలకి లోపల ఈ మధ్య కాలంలోనే అతనికి కైవల్యం వచ్చిందమ్మా, అంత గొప్ప మహర్షికి. అదే రామచంద్ర మిషన్ వాళ్ళు ఉండేటువంటిది. రామచంద్రాజీ అంటే లాలాజీ లాలాజీ కాదు, బాపూజీ అనేటువంటి పేరుతోటే ఆయన ఇంకొక జన్మ ఈ మధ్య రీసెంట్ కాలంలోనే ఉండి ఆయనకి తెలుసుకున్నాడు, పతంజలి నేనేనా అని తెలుసుకొని అప్పుడు ఈ గురువు ద్వారా ఆయనకి ఈ మధ్య కాలంలో కైవల్యం వచ్చింది. ఇంకా చూడండి మనకి, మనం ఇంకా ఏంటి మొన్న చెప్పాను కదా, ఎవరైతే కర్మఫలాలు తీసుకుంటారో వాళ్ళకి కైవల్యం రాదు. పుట్టిన ప్రతిసారి ఎంతో కొంత వాళ్ళు తీసుకుంటారు. ఇదే మూట కట్టుకోవటం అంటారు. పుణ్యం మూట కట్టుకున్నాడు, పాపం మూట కట్టుకున్నాడు అని. ఈ మూట కట్టుకున్నాడు అనేదాన్ని వీళ్ళు ధనం అని చెప్పి పెట్టేసుకున్నారు. వీళ్ళు మూట కట్టుకున్నారు అని చెప్పాను కదమ్మా, భగవద్గీతనే వీళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. ఆ పాపము పుణ్యం అనేటువంటి ఆ ఫలాన్ని తిన్నారు, మంచి చెడులను తెలియజేసిన ఫలాన్ని తిన్నారు, అది కర్మఫలం, అది తినే ఫలం అనేసుకున్నారు. పాపం పుణ్యం మూట కట్టుకున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఆ మూట అంటే డబ్బు, ధనం ఉన్నటువంటి వాడు పరలేడు పరలోక రాజ్యం అంటాడు. ఎవడైతే పాప పుణ్యాలు మూట కట్టుకుంటాడో వాడికి కైవల్యం రాదనేటువంటిది. వీళ్ళకి అది అర్థం కూడా కాదని. అలాగా వీళ్ళు సగం తెలియదు అన్నట్టుగా ఉంటుందమ్మా వీళ్ళది. సో ఇలాగా అహంకారం అనేటువంటిది అంటారు కదమ్మా. ఇప్పుడు మనం ఎన్నో జన్మల నుంచి అది మూట కట్టుకుని వస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఇన్ని జన్మలు ఎత్తున్నాం కాబట్టి ప్రతి జన్మలో ఉన్నటువంటి పూర్వజన్మ వాసన ఫలితాలు అంటారు, మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పాస్ అయ్యాడు స్టూడెంట్ అంటే 7.5% వాడి బ్రెయిన్ వాడతాడు, మిగతా అదంతా కూడా వాడికి తెలియకుండా వినియోగపడిపోతూ ఉంటుంది. ఐన్స్టీన్ లాంటి వాడు 15% వాడాడు అంటారు. ఎందుకు అలాగా అని చెప్పేసి అంటే, ఒక దొంగ పరిగెత్తూ ఉంటాడు, కుక్కలంటే పడుతూ ఉంటాయి, ఆ స్మెల్ పట్టుకొని వీడు ఒక కాలువ దాటాడంటే, గ్యాప్ దాటాడంటే ఇంకా అక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు వీడు ఆలోచిస్తాడు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అప్పుడు ఆలోచిస్తాడు. అంటే ఈ ఆలోచనలు మనం అలా వెంటాడుతూనే ఉంటుంటాయి. అందుకని ఆ గ్యాప్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో దాన్ని మెడిటేషన్ అంటారు.
వాడి బ్రెయిన్ కొన్ని కోట్ల కంప్యూటర్స్తో సమానంగా పనిచేయటం మొదలుపెట్టింది. దట్ ఈస్ మెడిటేషన్ చేయడంలో ఉన్నటువంటి గొప్పతనం. అదే కృష్ణుడు ఇందాక నేను పాడాను చూసారమ్మా, ఒక్కసారి మీరు ఏదైనా పని చేసే ముందు ఒక్కసారి ఆ భజన చేసి వెళ్ళండి. అసలు నార్మల్గా మీ యొక్క అప్రోచ్మెంట్కి ఈ తర్వాత ఇలా చేసి వెళ్ళిన అప్రోచ్మెంట్కి ఒక స్టూడెంట్ అలాగ వెళ్ళే ముందు నేను అదే ప్రతి స్కూల్లో కూడాను ఇది ఉండాలనేటువంటి సాధన. వాడు ఎంత ఫ్రీ అయిపోతాడంటే వాడు స్టేట్ ఫస్ట్ వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. వాడి బ్రెయిన్ అంత క్లీన్ అయిపోతుంది అన్నమాట. అట్లాగా మనకి ఎన్నో జన్మల నుంచి వస్తున్న పూర్వజన్మ వాసన ఫలితాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను అహంకారం ఉంది అనుకుంటే 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇది తెలిసి నాకైతే గొప్ప అంటాడు. అది గర్వంతుడు అంటాడు. నాకు ఇది తెలుసు, నాకు ఇది నేర్చుకున్నా, అది నేర్చుకున్నా అంటాడు. వాడి గర్వంతో ఈ అనుభవం అనేటువంటిది చూసాము. ఇన్ని లక్షల జన్మల్లో కొన్ని కోట్ల సంవత్సరాల అనుభవం అనేటువంటిది అది పక్కన వచ్చి ఉంటుంది. అరే వీడికి ఇది చాలంటలే కానీలే అంటాడు. అదే అరే నాకేం తెలియదు, నాకు తెలియచేసుకోవాలనుకున్నా, నాకు ఎలా తెలియదు ఎలాగా అని చెప్పేసి అంటే అనుభవం వస్తుంది. ఎవరే ఒక జన్మలో నువ్వు డాక్టర్విరా, ఒక జన్మలో కలెక్టర్విరా, ఒక జన్మలో నువ్వు సైంటిస్టువిరా, ఒక జన్మలో నువ్వు రైతువిరా, ఇదిరా నీకు అనుభవం అనేటువంటిది అది నేర్పిస్తుందమ్మా. అంటే అహంకారం ఉన్నాడు దేని కోల్పోతున్నాడమ్మా, ఇంత జ్ఞానాన్ని అక్కడ కోల్పోతాడు. ఆ కొంచెం ఉన్నటువంటి జ్ఞానంతో మనం చెప్పాను కదమ్మా, నక్కపిల్ల గురించి చెప్పాను. నక్కపిల్ల పుట్టి 3 వారాలు ఈ చిన్న తుప్పరం చూసి నాకు అంతా తెలుసు, నేను ఇంత పెద్ద తుఫాను చూడలేదని చూసారా. అలాంటి వాడమ్మా, అహంకారం ఉన్నటువంటి వాడు అలాంటి వాడు. వాడు దాంట్లోనే ఉండిపోతాడు అంతే. వాడు అరే ఇంత అనుభవం అనేటువంటిది అని కోల్పోతాడు. ఇంకా వాడు అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటాడు. ఇదమ్మా అంటే అహంకారం ఉండటం వలన, గర్వం ఉండటం వలన ఏం కోల్పోతాడు అనేటువంటిది ఎవరమ్మా చెప్పింది? సనాతన ధర్మం చెప్పింది. దాంట్లో ఇంత లోతైనటువంటిది ఉంది. సో అహంకారం పనికిరాదు, గర్వం పనికిరాదు అని చాలామంది అంటారు. ఇంత క్లాసుల్లో మాత్రమే వినండి, డైరెక్ట్గా నేను చూడంగానే సార్ మీరంటే ఎలాగో ఉంటారు అనుకున్నా సార్, ఏంటి సార్ ఇంత సింపుల్గా ఉన్నారు మీరు అంటే. ఇంకా ఎట్లా ఉండాలరా బాబు, నేను ఎప్పుడు లాగానే ఉంటాను. అది కాకపోతే అప్పుడప్పుడు విచిత్రాలుగా ఉంటాను. నేను ఒకసారి గడ్డం పెంచేసుకొని ఉంటాను. దీని రీసెర్చ్లో ఉన్నప్పుడు ఒకసారి అసలు నేను ఏం బట్టలు వేసుకుంటానో నాకే తెలియదు అన్నట్టుగా ఉంటాను. మా చైర్మన్ గారు అప్పుడు నేను ఏదైతే ఇన్వెంట్ చేశానో ఆ టైంలో కిషన్ రెడ్డి గారు నాకు డాక్టరేట్ ఇవ్వటం అనేటువంటి దగ్గర నాకు సంతోష్ గారు వాళ్ళైనా కొంచెం నీట్గా రండి సార్ అని చెప్పేసి. సార్ నాకు నచ్చవు కదా సార్ అది, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను నేను ఎప్పుడు వస్తానో ఎలా ఉంటానో తెలియదు, నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, నేను ఎవరు ప్రశ్నించకూడదు. ఎవరు ప్రశ్నించకూడదు. ఆ రోజు నేను రిక్వెస్ట్ చేశారు కాసు ప్రసాద్ రెడ్డి గారు, మ్యాక్స్ విజన్ ఐ కేర్ హాస్పిటల్ చైర్మన్. అతనే మా కంపెనీకి చైర్మన్ కూడా ఆయన అనమాట. చాలా హంబుల్ పర్సన్, చాలా గొప్ప వ్యక్తి ఆయన. సంతోష్ గారు వాళ్ళైనా కానీ కొంచెం మీరంటే సరే సార్ అలాగేనండి అని చెప్పేసి నేను అప్పటికప్పుడు వెళ్ళిపోయి సూట్ ఒకటి కొనుక్కొని మీసాలు గీసాలు తీసేసేసి ట్రిమ్ చేసేసుకొని వచ్చాను. ఆయన చేసాను, సార్ ఏంటి సార్ మీరు ఇట్లా ఉన్నారేంటి సార్ అంటే అలాగే మారిపోతూ ఉంటుంటాం. సో గర్వం అహంకారం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, శ్రీకృష్ణుడు అన్ని లక్షల మంది ఉన్న గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలిపైన అసలు అన్ని రోజులు ఎలా మోసారు? ఇది సైన్స్ రిలేటెడ్గా నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అంటే అది పెద్ద విషయమే కాదమ్మా. ఓకే, కృష్ణుడు ఎలా లేపాడమ్మా, ఇలా అన్నాడు. ఇప్పుడు నాకేమైనా బరువు అనిపిస్తుందమ్మా? నాకేం అనిపించడం లేదు కదా. సింపుల్, అతనికే అంతే. ఎందుకంటే అతనే బ్రహ్మాండం. అంతటి బ్రహ్మాండంలో కొన్ని కోటాను కోట్ల విశ్వాలు ఉండి అందులో మనది ఒక చిన్న దుమ్ము కణం లాంటిది విశ్వం. ఈ దుమ్ము కణం లాంటి విశ్వంలో ఉన్న కోటాను కోట్ల గెలాక్సీల్లో ఇంకొక చిన్న దుమ్ము కణము మన గెలాక్సీ. ఈ గెలాక్సీలో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు అనేటువంటి వాడు ఒక చిన్న నక్షత్రం, అంటే ఎంత చిన్న దుమ్ము కణం. అలాంటి సౌరమండలంలో ఉన్నటువంటి భూమి ఇంకా ఎంత చిన్నది, అందులో ఉన్నటువంటి గోవర్ధనగిరి పర్వతం అదే ఎంతది, ఆయనలోనే ఉన్నటువంటిది. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు గూస్ బంప్స్ వచ్చినాయి అంటారు అనుకోండి. మన వెంట్రుక అలా లేచి నుంచి ఉంటుంది కదా, ఆ వెంట్రుక మీద దుమ్ము కణం ఉందనుకో, అది కూడా లేచింది కదా. అది ఏ శక్తితో లేచింది? నాలో ఉన్న శక్తితోటే ఆ వెంట్రుక లేచింది. ఇప్పుడు ఆయన అవతారిగా ఇక్కడ భూమి మీద అవతరించాడు. అవతారిగా అంటే ఒక వెంట్రుకలాగా అనుకోవచ్చు. ఈ బ్రహ్మాండం ఆయన ఒక వెంట్రుకలాగా ఉన్నాడు. ఆయన శక్తితోటి ఆయన అట్లా లెగిస్తాడని చెప్పేసి ఆయన మీద దుమ్ము కణం లేకపోవడం అనేటువంటిది పెద్ద విశేషమే కాదు. సో అంటే నేను చెప్పాను కదమ్మా, మనము ఎప్పుడు కూడా నా సూక్ష్మం నుంచి ఆ బిందువు నుంచి ఏదైనా మొదలవుతుంది. 100 రకాల కాన్సెప్ట్లు చెప్పకూడదు, ఒకే కాన్సెప్ట్, ఒకే ఒక కాన్సెప్ట్. అంటే ఆ బిందువు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బిందువు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి దాన్నే మనం జ్ఞానం అంటాం.
మీరు ఎప్పుడైనా కానీ ఒక బిందువుని మీరు పెట్టుకుంటే మీరు ఆ బిందువు నుంచి స్టార్ట్ అయితే మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దానికి మీరు డెఫినెట్గా మీకు ఆన్సర్ వస్తుంది, డెఫినెట్గా దొరుకుతున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ ప్రాక్టికల్లీ. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకమ్మా, నేను కొత్త నీరు అనేటువంటి గ్రూప్ ఒకటి పెట్టాను టెలిగ్రామ్లో. అందులో ఏంటంటే ఇప్పుడు జనరల్గా టెక్నీషియన్స్ ఉన్నారు, రిపేర్స్ చేసేవాళ్ళు ఇలా ఉన్నారు, కొంతమంది చదువుకునేటువంటి స్టూడెంట్స్ వీళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో వాళ్ళకి తెలియదు. నేను ద గేట్వే ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి బుక్ రాశాను, ద ఎడ్జెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని బుక్ రాశాను. ఎందుకంటే ఇది అనంతవరావు బాబు అనే దీంట్లో వెళ్ళిపోయి ఫస్ట్ అక్కడే భయపడిపోతారు అనమాట. అలా కాదు, ఇది అనంతం కాదు, చిన్న సబ్జెక్ట్. ఒక పేపర్ మీద నీకు ఎలక్ట్రానిక్స్ మొత్తం అంతా కూడా రాసివేయచ్చు. ఓకే, అది ఎలాగా నువ్వు ఎలక్ట్రానిక్స్లో మాస్టర్ అవ్వచ్చు, నువ్వు ఎలాగవుతావు ఫస్ట్ అది తెలుసుకో. అంతేగాని వీళ్ళకి టెక్నాలజీగా చెప్తున్నాను ఇలా వెళ్ళకు మాకండి, సూక్ష్మంలోకి రండి, దట్ ఈస్ బేసిక్స్ అని. ఆ బేసిక్స్ నేర్చుకోండి అని చెప్పేసి జస్ట్ అలా పెట్టాను. గ్రూప్ పెట్టాను, టపటపడవడం అని చేసి ఒక్క రోజులోనే దగ్గర ఒక 2000 మంది దాకా చేరిపోయారు అందులో. అది చూసి కొంతమంది ఈర్షపడ్డారు, మేము ఇంతకాలం నుంచి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము, అసలు 100-200 మంది 500 మంది చేరటమే కష్టం, వీడెవడరు బాబు పెట్టాడు 2000 మంది చేరిపోయారు అంటే. అదొక సునామీలాగా వచ్చేసేసారన్నమాట. దాని మీద విమర్శలు చేయటం. మళ్ళీ మాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ రోజున వచ్చి మీ గ్రూప్లో మేము బేసిక్స్ నేర్చుకోవాలంటే ఏబిసిడీలు ఇప్పుడు నేర్చుకోవాలా అని విమర్శలు. మీరు ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, పోతీ పడిపడే జగమువా పండిత్ భయానక్ హోయి, ఢాయి అక్షర ప్రేమ కప్పడేసు పండిత్ హోయి అన్నాడు. ప్రపంచంలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివినంత మాత్రాన ఎవడు పండితుడు కాడరా నాయన, దాని నిజమే 2.5 అక్షరాలు ప్రేమ ఉంటే చాలు రావడం, వాడు పండితుడు అవుతాడు, అది తెలుసుకోండి ముందు అని బేసిక్స్ క్లాసెస్ చెప్తున్నాను. తర్వాత అసలు దాని వాల్యూ ఏంటో అర్థమైపోయింది. ఒరే నాయన, నేను విశ్వం చూపించేస్తున్నాడు రా బాబు అని. నేను ఒకటి చెప్పారు, 5 కాంపోనెంట్స్ ఉంటాయి, 5 కాంపోనెంట్స్ గురించి తెలుసుకోండి అంతే. మీరు పెద్ద పెద్ద పుస్తకాలు చదవనక్కర్లా, ఎవడు ఏ కాంపోనెంట్ని ఎందుకు కనిపెట్టాడు, ఎలా కనిపెట్టాడు, దాని ఈక్వేషన్ ఫార్ములా మీరు చెప్తారు. ఇప్పుడు దాన్ని అర్థం చేసుకున్న రోజున మీరు ఒక కాంపోనెంట్కి ఒక ఈక్వేషన్ ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. అది వాడేవాడో చెబితే నువ్వేదో బుక్లో చదివి దాన్ని గుర్తుపెట్టుకోవడం కాదురా, అది నువ్వే చెప్తావు. జస్ట్ ఇంకా ఎలక్ట్రానిక్స్లో నువ్వు మాస్టర్, నీకు ఎదురు ఏది వచ్చినా కానీ అలా కంటి చూపుతో చూసి ఇది పోయిందని చెప్పేస్తావు. ఇప్పటిదాకా వీళ్ళు ఏంటంటే మాడిపోయినాయి, పగిలిపోయినాయి, నల్లగా ఇదైపోయింది, లేదంటే షార్ట్ అయిపోయింది అని మీటర్తో చెక్ చేసి అవి మారుస్తారు. లాటరీ అనమాట అది. అరే లాటరీ కాదు, పర్ఫెక్షన్ అనేటువంటిది ఉండాలి. ఈ తరహాలో నువ్వు చేస్తే అది ఇంకెప్పటికీ కూడా మళ్ళీ పాడవదు. రెండోది చాలా ఫాస్ట్గా పట్టుకుంటావు. ఇది నా ట్రైనింగ్ పద్ధతి అనమాట. అంటే బేసిక్స్ అంటే సూక్ష్మం. మన సనాతన ధర్మం యొక్క లక్ష్యమే ఇదమ్మా, లక్షణమే ఇది. నేను అందుకనే అనమాట మన ఎడ్యుకేషన్ సిస్టంలో నేను చెప్పాను, వాడు ఎంటెక్ పాస్ అయ్యి వచ్చాడు అండ్ ట్రాన్స్ఫార్మర్, వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ అంటే నేను అడిగి వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ అడిగాను. ట్రాన్స్ఫార్మర్ ఏం పని చేస్తున్నా అడగల, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటని నేను ఆ ట్రాన్స్ఫార్మర్ చేసే పని చెప్తాడు. నేను అడిగింది వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్, వర్కింగ్ కాదు అడిగిందంటే. వాడు చెప్తాడు, చెప్పి సార్ నాకు అర్థం కాలేదు సార్ అంటే. మరి పిచ్చోడు మరి ఏం నేర్చుకున్నా ఇప్పుడు దాకా ఇదే అనమాట. ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడాను ప్రతి దగ్గర కూడా జరుగుతున్నటువంటిది అంటే బేసిక్స్. ఇది ఇండియన్ సనాతన ధర్మంలో ఉన్నటువంటి కల్చర్, స్టడీ చేసేటువంటి కల్చర్. ఆ స్టడీ చేసినటువంటి విధానాన్ని మన భారతదేశంలోకి వచ్చిన రోజుని భారతదేశాన్ని ఆపటం ఎవరి వల్ల కాదన్నమాట. ఒకప్పుడు మన దగ్గర ఉండేది, వాళ్ళు సర్వనాశనం చేసి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ చిగురించాలి, అది రావాలి. సో ఆ బేసిక్స్ అర్థం చేసుకున్న రోజున అంటే ఆ పాయింట్ దగ్గర నుంచి అది మన వచ్చేటువంటి విద్యార్థులకి తెలియాలన్నట్టు. ఎప్పుడైనా కానీ ఒక పాయింట్ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళరా, ఫస్ట్ ఆ పాయింట్ ఎందుకు గుర్తించు. బెస్ట్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు చదువుకున్న విద్యలో ఆ బేసిక్ పాయింట్, మెయిన్ ఆ బిందువు అనేటువంటిది గమనించామా లేదా తెలుసుకున్న రోజున వాడు బెస్ట్ ఇంజనీర్ అవుతాడు, బెస్ట్ సైంటిస్ట్ అవుతాడు, బెస్ట్ డాక్టర్ అవుతాడు. ఆ బిందువు ఏంటి, నేను ఏదైతే తెలుసుకోవాలనుకున్నానో దాని మీద 2 లక్షల ప్రేమ నాకు ఉంది, ఆ బిందువు ఏంటి అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు డెఫినెట్గా టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ అవుతారమ్మా. వీళ్ళలాగా కాదు, ఈరోజు ఈ టెక్నాలజీ అంటాడు, ఆ టెక్నాలజీ అంటాడు, ఇటు చూసుకుంటున్నాడు కాదు. నేను అసలు వీటన్నిటికీ మూలమైనటువంటి ఆ బిందువు దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి ఆలోచన. అలాగనే గోవర్ధనగిరి ఎత్తున్నాడని చెప్పేసి అంటే ఆ బిందువు దగ్గరికే వెళ్తాడు. అనేది బిందువు ఏంటి, పరమాత్ముడు బ్రహ్మాండమై ఉన్నాడు కాబట్టే అవును ఇతను దాన్ని గోవర్ధనగిరిని లేపటము ఈజీ. అందులో అసలు క్వశ్చనే కాదు అసలు అది. కాకపోతే వీళ్ళు అనుకుంటారు మనిషి కదా అని చెప్పేసి. ఆయన మనిషి కాదు, అవతారి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈసారి ఎప్పుడైనా కానీ శ్రీకృష్ణుడి గురించి కానీ దీని గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ ఏదైనా కామెంట్ చేయాలి అని అంటే
ఒకసారి ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలి వీళ్ళు. ఇంకొకటమ్మా వీళ్ళు ఇంకోటి దీని ద్వారా నేను చెబుదాం అనేటువంటిది, ఎవరైతే లాస్ట్ టైం వీడియో చూస్తున్నారో ఇప్పుడు ఉన్నట్టున్నారో, ఇది ఇప్పటివరకు స్వామీజీల లెక్కలో చెప్పేటువంటిది ఉన్నది కాబట్టి వాళ్ళు ఇంకా మైథాలజీ అనేటువంటి తీసుకొచ్చేసి మన మీద సనాతన ధర్మం మీద ఇంకా వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఓకే. ఇలాంటి వీడియోస్ అనేటువంటి వారిని నిజంగా సనాతన ధర్మంలో ఉన్నాను, నాకు సనాతన ధర్మాన్ని నేను మళ్ళీ నిలబెట్టాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయాలి. భూమి అంచుల దాకా వెళ్ళాలమ్మా ఇది. ఆ రోజున వీళ్ళు ఇంకా ఎక్కువ మంది అవుతారు. కామెంట్స్ ఉంటారు చూసారమ్మా, ఇది నెగిటివ్ కామెంట్స్ రమ్మనండి. అప్పుడు మీరు గమనించే ఉంటారు, పోయినసారి మన వీడియోలో దీని మీద కామెంట్ చేసే ధైర్యం ఎవరు చేయలేదమ్మా. పిచ్చి పిచ్చి వాగున్నారు కానివ్వండి, ఇది కాదు అని చెప్పి కామెంట్ చేసే ధైర్యం చేయలేదు. ఇక మీదట చేయమనండి, ధైర్యం చేయమనండి. ఎక్కడ ఎనీ ఛానల్ వాళ్ళు ధైర్యంగా కామెంట్ చేయమనండి. సో మీరు దానికి రిప్లై ఇస్తాను. అసలు రిప్లై కాదు, చెప్పు తీసుకొని కొట్టినట్టుగా ఇస్తాను. అది మామూలు కదా. నాకు ఒకటి కొంచెం అగ్రెసివ్గా ఉంటాను, నాకు కోపం ఎక్కువ అనేటువంటిది ఇది దీంట్లో. రెండోది ఏంటంటే పరమాత్మని గురించి ఎవరన్నా అంటే కొంచెం బాధ కూడా ఉంటుంది. సనాతన ధర్మాన్ని ఎవడో ఏం చేయలేడు. ఏమో భగవంతుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. నేను ఒకటి రీసెర్చ్ చేయబోతూ వెళ్తూ ఉంటే నాకు ఇది ఉంది. ఈ రోజు నా ఇక్కడికి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం అటువంటిది దొరికింది. సో ఇది ప్రతి ఒక్కళ్ళు తన బాధ్యతగా అనుకుని ఇది భూమి అంచుల దాకా వెళ్ళాలి వీడియో. అప్పుడు ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అడగమనండి. నాకు ఎలాంటి కామెంట్స్లో అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆన్సర్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇది నరాల్లో జీర్ణించుకుపోయింది. జ్ఞానం అనేటువంటిది ఎలాగుంటుంది అనేటువంటి స్వామి వివేకానంద చెప్పు. మీరు ఒక గోల్ పెట్టుకోండి. ఈ గోల్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది బ్రెయిన్లో పెట్టుకొని మిగతా చెత్త చెదారం మొత్తం తీసి పక్కన పడేసేయండి. ఆ గోల్ అంటే ఆ లక్ష్యాన్ని మీరు రక్తంలో ప్రవహించాలి, నరాల్లో ప్రవహించాలి. అలాగ మీరు తీసుకుంటుంది ఒకానొక రోజున మీరే ఆ గోల్ అయిపోతారంట. అంటే ఆ గోల్ సాధించడంలో ఇక వాడిని మించిన వాడికి భూమి మీద ఎవడు ఉండడు. వాడు ఎప్పుడైనా టక్మని చెప్పేస్తాడు. నేను సనాతన ధర్మం మీద అలాగా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. అంటారు విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ అంటారు. సో అందరిలాగా అనేటువంటిది కాదు. అసలు నాకు తెలియాలి. నాకు తెలిసిన రోజున పరమాత్మకి నమస్కరిస్తాను. నాకు కనిపించిన రోజున నేను పరమాత్మకి నమస్కరిస్తాను. నాకు తెలుసు, నేను చూశాను సాక్షాత్తుగా. ఇక నేను పరమాత్మ గురించి నిరభ్యంతరంగా చెప్పేస్తాను ఎవరికైనా సరే. అవసరమైతే చెప్పాను కదమ్మా, వాళ్ళని ట్రై చేయమని ఇందాక నేను చెప్పినట్లుగా డెఫినెట్గా చూస్తాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ద్వారా ఇప్పుడు మీరు ఇంత ఓపెన్గా చెప్పారు కాబట్టి టీ మీడియా ప్రేక్షకులకి, అలానే ఎవరైతే దీనిపైన డౌట్స్ ఉన్నాయో వారందరూ కూడా ఏ కామెంట్ చేసినా, వెదర్ వాళ్ళ డౌట్స్ కానివ్వండి లేదంటే వాళ్ళకున్న నెగిటివ్ కామెంట్స్ ఏవైనా సరే, ఈ కామెంట్స్ తీసుకొని నెక్స్ట్ ఒక ఎపిసోడ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారు? రైట్, తప్పకుండా సార్. అలానే ఎవరైనా డైరెక్ట్గా డిబేట్కి వచ్చి మీతో వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసి దానిపైన మాట్లాడాలన్నా మనం చేద్దాం. రమ్మనండి. తప్పకుండా. అయితే ఏంటంటే వీళ్ళు కేవలం లైక్ కొట్టడం అనేటువంటిది కాదు, ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి, నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.